ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్. మనం అయితే ఫస్ట్ అచీవ్మెంట్ చేరుకున్నాము. నేనైతే ఒక చేప ముక్క తలకాయ ముక్క వేసుకున్నాను, నాకు ఇష్టం కాబట్టి 4 బెండకాయలు వేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే చేపల్లోకి బెండకాయలు వేసి చేస్తున్నాను కొత్తగా. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేనైతే 2 కేజీల చేపల్లోకి 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టమాటాలు, మామిడికాయ అన్ని తరిగి పెట్టుకున్నాను ముందుగానే. నేనైతే చేపలు కూడా అన్ని ఉప్పు కారం అన్ని వేసేసి చింతపండు పులుసు కూడా పోసేసి కలుపుదాలు అయితే చేసేసుకున్నాం ముందుగానే. ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు, మామిడి ముక్కలు అన్ని వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకున్నాం. ఫస్ట్ బాండ్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. చేపల కూరకు ఎప్పుడైనా మనం ఆయిల్ ఎక్కువగానే కదా వేసుకుంటాము, కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కొంచెం మెంతులు, ఆవాలు అయితే వేస్తున్నాను. ఆవాలు అయితే చిట్టపట్లాడేవి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇవి కూడా బాగా వేయించేసుకోవాలి. చూడండి, టమాటాలు, ఎర్రగడ్డలు అయితే బాగా వేగిపోయాయి. టమాటా, ఎర్రగడ్డ అంత గుజ్జు గుజ్జుగా అవ్వని అవసరం లేదు, కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకుంటే చాలు. ఎందుకంటే మనం చేపల పులుసు అనేది ఎక్కువసేపు ఉడికించుకోవాలి కాబట్టి, అందుకని మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే చాలు. ఈ పులుసులు అనేవి బాగా ఉడికిపోతాయి టమాటా, ఎర్రగడ్డ. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు చేపల పులుసు అదే ముక్కలు మనం ముందుగా కలుపుతలు చేసుకున్న చేప ముక్కలు వేసేస్తున్నాను. ఇలా వేసేసి వీటిని బాగా సదరపెట్టుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు అయితే పులుసు అనేది పోసుకోవచ్చు మనం, అంటే ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి చేప అనేది. ఇదిగోండి, నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా చింతపండు పిసికి పెట్టుకుంటాం, అవే కొంచెం నీళ్ళు పోసి ఇలా పిసికేసి పోసుకోవచ్చు కొంచెం. ఇప్పుడైతే నేను మూత పెడుతున్నాను. ఫ్రెండ్స్, మన వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మరింత మందికి రీచ్ అనేది ఉంటుందని చెప్పారు మా ఫ్రెండ్స్. మీ లైక్లే మాకు ప్రోత్సాహంగా ఉంటాయి, అందుకని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్. మనం అయితే ఫస్ట్ అచీవ్మెంట్ చేరుకున్నాము. మొదటి 100 సబ్స్క్రైబర్స్ని మన ఛానల్ అయితే అచీవ్ చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మమ్మల్ని నమ్మి కూడా 100 మంది మాకు వచ్చారు మా ఫ్యామిలీలోకి. మరింత మంది రావాలని కోరుకుంటున్నాము. ఎవరైతే 100 మంది మా ఛానల్ని మమ్మల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. మరింత మీ ప్రోత్సాహం మాకైతే ఉంటుందని కోరుకుంటున్నాము. మా వైఫ్ అయితే ఈ బెండకాయ వేసి ఎప్పుడు చేయలేదు, మేము కూడా టేస్ట్ చేయలేదు. కానీ నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్లో, బెండకాయలు వేసి చేపల కూర తినడము. అది ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఈరోజు చేయమని చెప్పాను మా వైఫ్ని. మా వైఫ్కి ఇష్టం లేకపోయినా నా కోసం అయితే ఈ కర్రీ అనేది చేస్తున్నారు. మీలో ఎవరైనా ఈ విధంగా చేపల కూరలో బెండకాయ వేసిన కర్రీ తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కర్రీని ఏ సైడ్ చేస్తారో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, ఏ ఊర్లో చేస్తారనేది. చూడండి, చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ ఉడికిపా వచ్చేసింది. ఇప్పుడు నేను ముందుగా ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్ని ఆవాలన్నీ వేసి వేపుకొని పొడి అయితే చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం వేస్తున్నాను. ఈ పొడి వేయటం వల్ల నీసు వాసన అనేది రాదు చేపల పులుసుకి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేస్తున్నాను.
ఇప్పుడు ఈ చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుందో మా వారు చెప్తాడు. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చేసిన ఈ చేపల కూరని అయితే టేస్ట్ చేద్దాము. బెండకాయ వేసిన చేపల కూరని నేనైతే ఒక చేప ముక్క, తలకాయ ముక్క వేసుకున్నాను, నాకు ఇష్టం కాబట్టి 4 బెండకాయలు వేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా నెల్లూరులో నేను ఎప్పుడూ అయితే ఇలాంటి కర్రీ టేస్ట్ చేయలేదు, అందుకని ఇంట్లో చేర్చుకొని తింటున్నాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒక బెండకాయ ముక్క కూడా కలుపుకొని తింటాను.